వాటి రక్త మాంసాలతో నీ కడుపు నింపుక మాకు, నీ కడుపేమీ శ్మశానం కాదు అన్నాడు. ఏమన్నాడు? నీ కడుపేమీ శ్మశానం కాదన్నాడు. నేను అంతకుముందు ఏం చెప్పా, రోజు హైదరాబాద్లో నేను చేసే పని ఏంది? రోజు బిర్యానీ తింటా, ఇంక వేరే ఏం తింటాను. సో అలాంటిది ఆ పదం బాగా టచ్ చేసింది, సోల్ని టచ్ చేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే నా మిత్రుడు ఉన్నాడో తన చేతిలో ఇలా ప్రామిస్ చేశాను, మళ్ళీ ఈ లైఫ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, ఒక నాన్ వెజ్ తినకపోతే నువ్వు చనిపోతావని తెలిసినా సరే, ఐ విల్ కిల్ మై సెల్ఫ్, నన్ను నేను చంపుకుంటాను తప్ప ఈ శరీరాన్ని పెంచి పోషించుకోవడం కోసం ఏ జీవిని చంపుకొని తినడగాక అని ప్రామిస్ చేసి, మనసు ఎంతసేపట్లో దాని ప్రమేయం చూపిస్తుంది. ఇలా ప్రామిస్ చేసా, ఇలా చేసా. సో యుద్ధం ఎలా? ఇప్పుడు ఏంటి? సత్యయుగంలో, తాతయుగంలో, దేవర యుగంలో, కలియుగంలో ఇప్పుడు యుద్ధం మనతో మనకే కదా. ఇక లోపల మనసుకి సోల్కి ఫైట్. మనసు ఏమంటుంది, ఇంత చిన్న వయసులో ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ బంద్ చేస్తావా? చిన్నప్పటి నుంచి అసలుకే పేరెంట్స్ లేదు, డబ్బు లేక తినలేదు, ఇప్పుడే తింటున్నావు నువ్వు, వద్దు, ప్రామిస్ బ్రేక్ చేయని. లోపల ఎలాంటిదంటే ఫైట్ లాస్ట్ అయిపోతానేమో అనిపిస్తుంది. ఆ ప్రామిస్ మీరు అతనికి మళ్ళీ ఎమ్మటే బ్రేక్ చేయకపోతే అంతగా లోపల అంతర్మదనం జరుగుతూ ఉంది. సో అది అలా జరుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు. సో సారు మూడో మాట చెప్పాడు, ధ్యానం చెప్పండి, ధ్యాన ప్రచారం చేయండి, పిరమిడ్లు కట్టించండి, పిరమిడ్ ప్రచారం చేయండి అని చెప్పేసి వెంటనే ధ్యానం చేద్దారని అని అందరినీ కొంతమంది స్టేజ్ మీద పిలుస్తున్నాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకు ఆనుకొని నా భుజం ఆనిచ్చి అట్లా ఆనిచ్చి మరీ కూర్చున్నా. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. సో అది తట్టుకోలేకపోతున్నా, బ్లాస్ట్ అయిపోతానేమో అనిపిస్తుంది. సో ఎమ్మటే మెడిటేషన్ స్టార్ట్ చేశారు. ఆయన పక్కన కూర్చున్నాను. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అది జరుగుతూనే ఉంది లోపల. ఇక ఎప్పుడు ధ్యానం కుదిరిందో ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక 2 అవర్స్ చేయించుంటారు. అప్పుడు విక్టరీ ఎవరు సాధించారు? మనసా, సోలా? మీ అందరికీ తెలుసబ్బా, ధ్యానం చేస్తే ఎవరు విజయం సాధిస్తారు? చెప్పరా పెద్దమ్మ? సోల్ విక్టరీ సాధించింది. క్లాప్స్. నేను కనుక ధ్యానం చేయకపోతే మనసు విక్టరీ సాధించేది, మళ్ళీ నాన్ వెజ్ తినేవాడిని. నా జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి, బట్ నేను మారలేదు. ఎందుకంటే అప్పుడు ధ్యానం లేదు. ధ్యానం చేయడం వల్లనే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మనసుని మనం జయించాలంటే ధ్యానం ఉండాలి. సో అంతకుముందు నా లైఫ్లో జరిగిన 2 ఇండికేషన్స్ ఏంటో తెలుసా? ప్రకృతి మనకి ఎప్పుడు సూచిస్తుంది. గురువు పత్రిజ్ గారు కలవకముందు నుంచే నాకు ఇండికేషన్స్ వచ్చాయి. మా నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకున్న చెల్లికి పాప పుట్టింది. తనకు అన్నప్రాసన కోసం అని చెప్పేసి ఒక అమ్మవారి దగ్గర ఆ మేకపోతుని బలి ఇవ్వడానికి మా బావగారు నేను వెళ్ళాము. ఆ చిన్నప్పుడు అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఆ చిన్న పిల్లలు పాలు తాగుతుంటే 5000 పెట్టి అది కొన్నాం మేము. అది కొని ఆటోలో ఎక్కించుకొని వస్తుంటే అవి మా ఎమ్మటి పడి వస్తున్నాయి ఏడ్చుకుంటా ఆ పిల్లలు. నేను మా మదర్ చనిపోయినప్పుడు ఏడవలేదు, అసలు పేరెంట్స్ లేరని నాకు ఎప్పుడు ఏడవలేదు. ఫస్ట్ టైం ఏడ్చాను. అసలు నా కళ్ళలో నీళ్ళు ఆగట్లే, అవి వస్తున్నాయి వెంటబడి. నేను మా బావతో